నేను చిటికేస్తే 1,00,000 మంది వస్తారు తెలుసా నీకు? ఏది వెయ్యి ఒకసారి. నేను చిటికే ఎక్కడ ఉన్నాను తెలుసా? ఖమ్మంలో. ఖమ్మం చిటికేస్తే 1,00,000 మంది వస్తారు. నాకు 1,00,000 మంది రావాలి. చిటికే చిటికే వెయ్యి ఏంటి? చిటికే 1,00,000 మంది వచ్చినాక ఇస్తా. తగ్గేదేలే రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. చలికాలంలో వేడి కోసం ఏం చేస్తారు? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మా ఇంట్లో ఉన్న పాత బట్టలన్నీ మంటల్లో వేసి వేడి కాచుకుంటాను. చెప్పమ్మా. నెక్స్ట్ ఎవరు? మై నేమ్ ఇస్ వాసవి. వాసవి. ఓ మై గాడ్ వాసవి, చెప్పు. క్వశ్చన్ ఏంటంటే చలికాలంలో వేడి కోసం ఏం చేస్తారు? గుడిలోకి వెళ్ళి హారతి తీసుకుంటా. Hi to all, this is Anil. చలికాలంలో వేడి పుట్టడానికి నువ్వేం చేస్తావు? అర్ధరాత్రి 12 గంటలకి ఫ్రెండ్ కాల్ చేసి ఒక 2 క్వార్టర్ బాటిల్ తీసుకురా ఉంటాను. క్వార్టర్ బాటిల్ కాదు, పర్టికులర్ గా ఫ్రెండ్ కి 2 క్వార్టర్ బాటిల్ ఎందుకు చెప్తున్నావు? వాడికొకటి నాకొకటి. క్వార్టర్ సరిపోద్దా? సరిపోద్ది. ఐఎమ్ సాయి విన్యశ్రీ. చలికాలంలో వేడి కోసం ఏం చేస్తుంటావు? ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి అన్నట్టు చలిని చలితోటే చంపాలి కదా, అందుకే చన్నీళ్ళతో స్నానం చేస్తా. కూల్ వాటర్ తో స్నానం చేస్తావు? ఓ మై గాడ్, చలి పెడుతుంది, కూల్ వాటర్ వేయండి. అయ్యో. హాయ్, దిస్ ఇస్ ఇందు. ఇందు క్వశ్చన్ ఏంటంటే చలికాలంలో వేడి రావడానికి ఏం చేస్తావు? రెస్టారెంట్ కి వెళ్ళి పొయ్యి పక్కన కూర్చొని చలి కాల్చుకో. ఓహో. నమస్తే అన్న, నా పేరు అనన్య. అనన్య, చెప్పు. ఆన్సర్ ఏంటంటే చలికాలంలో వేడి రావడం కోసం ఏం చేస్తావు? ఇల్లు తగలబెట్టి మంట కాల్చుకుంటా. ఎందుకు అడుగు తింటానికా? ఏమండి ఇది విన్నారా మీరు? అది మీ ఇల్లా పక్కనోడిల్లే. చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టడానికి పేరెంట్స్ కి చెప్పిన అబద్ధాలు ఏంటి? కరెక్ట్ స్కూల్ టైం కి బాత్రూమ్ పోతా. చిన్నప్పుడు స్కూల్ కి ఎగ్గొట్టడానికి మీ అమ్మ వాళ్ళకి చెప్పిన అబద్ధం ఏంటంటే? చెప్పు, అబద్ధం ఏంటి? స్కూల్ టైం కి బాత్రూమ్ లో కూర్చుంటా. స్కూల్ టైం కి బాత్రూమ్ వెళ్ళిపోతావు, అంతే కదా? ఇప్పుడు మీ మమ్మీ నిన్ను రెడీ చేసింది, దా మీ అబ్బాయిని రెడీ చేయాలి, స్కూల్ టైం అవుతుంటది, నేను స్కూల్ బస్ వేసుకొని వస్తాను. నేను ఆగు. స్కూల్కి వెళ్ళి బాగా చదువుకో, సోది వేషాలు వేయక, సరేనా? బుద్ధిగా ఉండు, టీచర్ ముందు ఇలా ఉండాలి, సరేనా? పాఠమే వినాలి. స్కూల్ టైం అయింది, స్కూల్ బస్ వస్తుంది. బస్ వచ్చింది, రారా త్వరగా. మమ్మీ అర్జెంట్. అరే రారా. మైసెల్ఫ్ మానస. చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టడానికి పేరెంట్స్ కి చెప్పిన అబద్ధాలు ఏంటి? స్కూల్ కూలిపోయింది, కూర్చోడానికి ప్లేస్ లేదని చెప్పి. స్కూల్ కూలిపోయింది. రెడీ అమ్మా. నా పేరు లిఖిత్. చిన్నప్పుడు స్కూల్ ఎక్కొట్టడానికి పేరెంట్స్ కి మీరేం చెప్పిన అబద్ధాలు ఏంటి? స్కూల్ టీచర్ చచ్చిపోయిందని. మీ టీచర్ పేరు గాయత్రి టీచర్. ఇవాళ ఫస్ట్ డే. అరే లిఖిత్, చెప్పు. స్కూల్ కి ఎందుకు పోలేదురా? ఇంగ్లీష్ టీచర్ చచ్చిపోయింది. అయ్యో, ఇంగ్లీష్ టీచర్ చచ్చిపోయిందా? ఇంగ్లీష్ టీచర్ అంటే ఇంగ్లీష్ టీచర్ పేరేంది? గాయత్రి. పాపం అనుకున్నా, మొన్న రేపు మాపు పోద్దానుకోలే నేను. నా నేమ్ శృతి. ఏ శృతి, హాయ్రా. హాయ్. సూపర్ శృతి. ఏం లేదు, చిన్నప్పుడు స్కూల్ కి డుమ్మా కొట్టడానికి మీ పేరెంట్స్ చెప్పిన అబద్ధాలు ఏంటి? సంకలో ఉల్లిగడ్డ పెట్టుకొని జ్వరం వచ్చిందని యాక్టింగ్. హాయ్, మై నేమ్ ఇస్ పరశురామ్. చిన్నప్పుడు స్కూల్ ఎక్కొట్టడానికి పేరెంట్స్ కి మీరు చెప్పిన అబద్ధాలు ఏంటి? నా తోడికి మా పక్కింటి అమ్మాయి రావట్లేదని నేను వెళ్ళట్లేదు. స్కూల్ కి ఎందుకు పోవట్లేవు? పక్కింటి అమ్మాయి రావట్లేదు. పక్కింటి అమ్మాయి రావాలి. పక్కింటి అమ్మాయి రావాలి. పక్కింటి అమ్మాయి రావాలరా? హాయ్, మై నేమ్ ఇస్ యమునా. గట్టిగా మాట్లాడు. చెప్పండి. స్కూల్ డుమ్మా కొట్టడానికి నువ్వు చెప్పిన అబద్ధాలు ఏంటి? అమ్మా నాన్నకి హెల్ప్ చేస్తూ టైం అయిపోయిందని చెప్పేస్తా. ఒక పని చేయమ్మా, స్కూల్ డుమ్మా కొట్టేసాయి, రేపు పొద్దున పెళ్లి చేస్తాం, ఇంటికి వెళ్ళి గోల్దమ్ము అంటారు. ఏమవుతుంది, నేను వెళ్ళిపోతా స్కూల్ కి. వెళ్ళిపోతావా? వెరీ గుడ్. మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఊహించనిది ఎప్పుడైనా ఏమైనా జరిగిందా? నేను ప్రేమించిన అమ్మాయి తన ఎక్స్ లవర్ తో వెళ్ళిపోయినప్పుడు. ఏంటండి అరాచకం? హాయ్ బాబు, మై నేమ్ ఇస్ స్పందన. స్పందన. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. స్పందన, హాయ్ రా.
ఏది గోరింటకి ఎందుకు పెట్టుకున్నావు? నీకోసమే పెట్టుకున్నా. గోరింటాకు బాగా పడితే మంచి మొగుడు వస్తాడని కదా. మీరు వచ్చారు కదా. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? మీరు ఊహించనిది ఎప్పుడైనా ఏమైనా జరిగిందా? రోడ్ మీద పోతుంటే 10 రూపీస్ దొరికిద్దని ఊహించుకోలేదు. 10 రూపాయలకే కార్తీక్ ఎలాగో బిస్కెట్లు వేస్తూ ఉంటాడు కదా, బిస్కెట్ అయితే అదే ఫ్రీగా వస్తుంది కదా. నెక్స్ట్. హాయ్, దిస్ ఈస్ నస్రీన్. క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఎప్పుడైనా ఊహించనిది జరిగిందా, జరిగితే ఏంటది? నేను చేసిన వంట అందరూ తిని బతికినప్పుడు. దిస్ ఈస్ లోహిత. మీరు ఊహించింది జరిగిందా, జరిగితే అదేంటి? క్లాస్ లో సార్లు పొగిడినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునా? ఏమని పొగిడారు? చక్కగా చదవవు పాలేదు నువ్వు అని అన్నారా? చదువుకోండి ఫస్ట్. ఓకే, తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. మీరు సైంటిస్ట్ అయితే ఏం కనిపెడతారు? ఎగ్జామ్ లో పెన్ను పెట్టగానే రాసుకుంటూ వెళ్ళిపోయి ఆటోమేటిక్ పెన్ కనిపెడతారు. ఏ సూపర్. అంటే సెన్సర్ లో క్వశ్చన్ చదువుకుని అదే రాసుకోవాలి. మరి మీరెందుకు? మై నేమ్ ఇస్ ఖాజా. నువ్వు సైంటిస్ట్ అయితే ఏం కనిపెడతావు? అందరికి పొట్ట బట్ట రాకుండా టాబ్లెట్ కనిపెడతా. అందరికి పొట్ట బట్ట లేకుండా టాబ్లెట్ కనిపెడతావు? రాకుండా అవి రాకుండా ఉండడానికి ఒక టాబ్లెట్ కనిపెడతావు. వెరీ గుడ్. ఎందుకు అంత గట్టి నిర్ణయం తీసుకున్నావు? కొంతమంది చిన్నప్పుడే పొట్ట, వాళ్ళందరిని చూస్తే బాధ అనిపిస్తుంది, ఫ్యూచర్ లో నువ్వు అలా అయిపోతావేమో అని. డైరెక్ట్ గా ఆవు నుంచి టీ కాఫీ పెరుగు వచ్చేలాగా చేస్తా, అది కనిపెడతా. వావ్, మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. మై నేమ్ ఇస్ జి హరీష్. నువ్వు సైంటిస్ట్ అయితే ఏం కనిపెడతావు? ఇంట్లో ఏ ట్యాప్ తిప్పినా బీర్ వచ్చేటట్టు కనిపెడతా.